అతి పురాతన పుణ్యభూమిగా, ముల్లోకములకు పవిత్ర వేదాలను అందించిన వేదభూమిగా మన భరత భూమి విశేషమైన ఖ్యాతి గడించింది. అటువంటి భరతగడ్డను క్షుణ్ణంగా తరచి చూస్తే ఎన్నో అద్భుతాలు, మరెన్నో ఆశ్చర్యాలు కనబడతాయి. అటువంటి వింత ప్రదేశం మన తెలుగు గడ్డపై ఉండటం మనకి గర్వకారణమనే చెప్పాలి. ఆ ప్రదేశంలో చప్పట్లు కొడితే నీరొస్తుందట. ఇది నిజంగా ఒక అద్భుతమని ఆ ప్రదేశాన్ని సందర్శించిన వారు చెబుతున్నారు. చప్పట్లు కొడితే జలధార వచ్చే ఆ ప్రదేశం ఎక్కడుంది, దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అనే విషయాలు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. పచ్చటి ప్రకృతి అందాలకు ఆనవాలుగా నిలుస్తూ ఆదిలాబాద్ జిల్లాలోని దండేపల్లి మండలంలో ఉన్న పెద్దయ్య దేవుని గుట్ట, లక్సెట్టిపేట్ మండలంలోని చిన్నయ్య గుట్టలు ఉన్నాయి. ఈ పెద్దయ్య దేవుని గుట్ట, చిన్నయ్య గుట్టలు ఆ అడవులలో నివసించే గిరిజనులకు ఆరాధ్య దైవాలుగా భాసిల్లుతున్నాయి. అక్కడికి వెళ్లే ప్రజలకు అందమైన ప్రకృతి ఆహ్లాదాన్ని పంచడమే కాకుండా కోరిన కోరికలు తీర్చే పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. వీటిలో పెద్దయ్యగుట్ట మండల కేంద్రం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల మధ్య వలయాకారంలో ఉండే కొండల మధ్యలో పొడవాటి స్తంభంలా ఉంటుంది. దాదాపు 1000 అడుగుల ఎత్తుండే ఈ గుట్ట వెనుక మహాభారత కాలం నాటి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. వ్యాస భారతం ప్రకారం దూర్వాస మహాముని ఇచ్చిన వరం వల్ల పాండురాజు భార్యలైన కుంతీదేవి, మాద్రెలు పంచపాండవులకు జన్మనిచ్చినట్లు చెప్పబడింది. అయితే కాలగమనంలో, జనబాహుళ్యంలో మహాభారతానికి అనేక ఉపకథలు పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని కథలు ఇంకా ఆయా ప్రదేశాలలో ప్రాచుర్యంలో ఉన్నాయి. అటువంటి కథ ఆధారంగానే ఆదిలాబాద్లోని పెద్దయ్య, చిన్నయ్య గుట్టలు ఆవిర్భవించినట్లు తెలుస్తుంటే అక్కడ నివసించే ఆదివాసీలు దానినే నమ్ముతున్నారు. అక్కడ ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా పూర్వం కుంతీదేవి సంతాన ప్రాప్తికై శంకరుణ్ణి ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమై కుంతి యొక్క భక్తి ఎంతటిదో పరీక్షింపదలచి కప్పలు, చేపలు ముట్టని నీళ్లు, కుమ్మరి చేయని కుండలో దాసవారి వడ్లతో తనకు నైవేద్యం చేసి పెట్టమని కోరాడట. దాంతో కుంతి తన గుండెలపై మట్టి కుండను తయారు చేసి దాసవారి వడ్లు అంటే మనుషులచే సాగు చేసినవి కాకుండా సహజ సిద్ధంగా పుట్టిన వడ్లను కూడా అతి కష్టం మీద సంపాదించి చేపలు, కప్పలు అంటని నీటి గురించి అన్ని చోట్ల తిరిగి విపరీతమైన బడలికతో సొమ్మసిల్లి పడిపోయిందట. కుంతి సత్యనిష్టకు మెచ్చిన శివుడు ఆ కొండలపై నుంచి నీళ్లను కురిపించాడట. అప్పుడు ఆ నీటితో ఆహారం వండి నైవేద్యంగా పరమశివుడికి కుంతి సమర్పించిందట. ఆ నైవేద్యానికి దయాళుడైన రుద్రుడి అనుగ్రహం వల్ల పాండవులు జన్మించారని, తదనంతర కాలంలో పెద్దవాడైన ధర్మరాజు పెద్దయ్యగా, భీముడు చిన్నయ్యగా అక్కడ వెలిశారని స్థానికులు చెబుతున్నారు. చిన్నయ్య గుట్టకు సమీపంలోని కొండలను ఎన్నో ఏళ్లుగా మంచు కొండలనే పేరుతో అక్కడి వారు పిలుస్తున్నారు. ఈ మంచు కొండలే ఒక ఆశ్చర్యానికి నెలవుగా మారాయి. ఆ మంచు కొండల వద్దకు వెళ్ళి గట్టిగా చప్పట్లు కొడితే ఆ కొండలపై నుంచి చల్లటి నీరు వస్తుందట. ఎంత ఎక్కువ మంది చప్పట్లు కొడితే అంత ఎక్కువ నీరు ధారగా వస్తుందట. ఈ నీరు చల్లగా, తీయగా, అతి స్వచ్ఛంగా ఉంటాయని ఆ నీటిని తీసుకువెళ్ళి అందులో పసుపు, కుంకుమ కలిపి తమ పొలాల్లో చల్లితే చీడపీడలు సోకక మంచి దిగుబడి వస్తుందని అక్కడి వారి నమ్మిక. అంతేకాదు, చిన్నయ్య గుట్ట సమీపంలో భూమిలోంచి నీరు పైకి ఉబికి వస్తుందట. మండు వేసవైనా, ఘోర కరువు సమయాలలోనైనా అక్కడ నీరు ఎప్పుడూ ఆగలేదని స్థానికులు చెబుతున్నారు.